నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ముక్కు దూలం వంకరగా ఉందా? అదనపు ఉప్పుతో పొట్టకు క్యాన్సర్ ముప్పు. ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేగా? ఒంటిపై నీటి పొక్కులు సూదుల్లా గుచ్చుతున్నాయా? ఇంకా హెల్త్ టిప్. జలుబు చేసినప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోయి ఊపిరాడక ఇబ్బంది పడడం మనకు అనుభవమే. అయితే జలుబు చేయకున్నా ముక్కులో బిరడా పెట్టినట్టుగా ఉంటే, సరిగా ఊపిరందక ఇబ్బంది పడుతూ ఉంటే అందుకు ముక్కు లోపల గోడలో సమస్య కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ముక్కు లోపల గోడ వంకరగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. వైద్య పరిభాషలో డీవియేటెడ్ నాజల్ సెప్టమ్గా పిలిచే ఈ సమస్యకు సర్జరీ ఒకటే మార్గమని చెబుతారు డాక్టర్లు. ముక్కు దూలంలో వంకరకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ముక్కు దూలం ఎలాంటి వంకరలు లేకుండా కోటేరులాగా నిటారుగా సూటిగా ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ముక్కు దూలం అటో ఇటో వంకరగా ఉన్నట్టు చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల బయటకు కనిపించే సౌందర్యానికి వచ్చే చిన్నపాటి నష్టాన్ని పక్కన పెడితే, అంతకంటే ముఖ్యంగా అది అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల శృతిమించిన గురక మొదలుకొని తరచుగా ముక్కు బ్లాక్ అవ్వటం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా రావటం సంభవిస్తుందని డాక్టర్లు చెబుతారు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, దీన్ని ముక్కులో బోను వంకర అంటాం అన్నమాట. ఈ ముక్కులో సెప్టము బేసిక్గా కార్టిలేజినస్ పోర్షను, అంటే సాఫ్ట్ పోర్షన్ అంటాము. వెనక భాగంలో బోనీ పోర్షన్ గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈ సాఫ్ట్ పోర్షన్లో కానీ హార్డ్ పోర్షన్లో కానీ రెండిట్లో ఎక్కడైనా కూడా మనకు బోను వంకర ఉండే అవకాశం ఉంటుంది. దానితో పాటు ఆ ముక్కులో స్పర్స్ అంటాం, అంటే బోను స్ట్రైట్గానే ఉంటుంది కానీ ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది అన్నమాట. ఎస్పెషలీ బోనీ పోర్షను, కార్టిలేజినస్ పోర్షన్లో స్పర్స్ అంటాం, అవి రావచ్చు. కొంతమంది ముక్కులో కాడల్ పోర్షన్ ఫ్రంట్ భాగంలో పక్కకు బోన్ తిరిగి ఉంటుంది షార్ప్గా, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కొంచెం ముక్కు పైకెత్తంలోనే ఓ పక్కకు బోన్ ఉన్నట్టు. దీన్ని కాడల్ డీవియేషన్ ఆఫ్ ద సెప్టమ్ అంటాం అన్నమాట. మనకి ముక్కు బోను ఆ ఫ్రంట్ భాగం ఆఫ్ కార్టిలేజినస్ పోర్షన్, దాంట్లో ఎక్కువగా క్వాడ్రాంగులర్ కార్టిలేజ్ ఉంటుంది. అట్లానే వెనక భాగంలో స్ట్రైట్ బోన్ ఉంటుంది అనమాట. పర్పెండిక్యులర్ ప్లేట్ ఆఫ్ ఎథమాయిడ్ అంటాం. ఈ రెండింటి నుంచి సాధారణంగా ఈ ముక్కులో బోను వంకర ఉంటుందన్నమాట. చాలామందికి ఏంటంటే ముక్కులో బోను వంకర ప్రాబ్లం ఉన్నప్పుడు డయాగ్నోజ్ చేస్తాం. అంటే ముక్కు గాలి తీసుకోవటం ఇబ్బంది కానీ, జలుబు ఎక్కువసార్లు రావటం కానీ, అలానే వీళ్ళకి ముక్కులోంచి గొంతులోకి సెక్రీషన్స్ వస్తా, కొండనేలకు వెనక భాగంలో మంటగా ఉండటం, అట్నే దగ్గు రావటం, ఇరిటేషన్ రావటం, గొంతులో ఏదో పట్టేసినట్టు ఉండటం జరుగుతుందన్నమాట. ఈ మధ్యలో ఈ పొల్యూషన్స్ ఎక్కువైన తర్వాత, మనం అర్బన్ ఏరియాలో చూసినట్లయితే ఎయిర్ పొల్యూషన్ కానీ వెహికల్ పొల్యూషన్ కానీ ఎక్కువైన తర్వాత చాలా మందిలో ఏంటంటే ముక్కులోంచి గొంతులోకి ఏదో కారుతున్నట్టు ఉందండి, గొంతులో ఏదో పట్టేసినట్టుంది, ఎప్పుడు ఏదో ఒకటి ఉందంటారు. ఇలాంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఎక్కువ మందిలో ముక్కులో బోను వంకర ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ మెయిన్గా పోస్ట్ నేసల్ డ్రిప్ కంప్లైంట్ అన్నమాట. దాంతోపాటు ముక్కులో బోను వంకర కూడా ఉంటుంది. కొంతమందిలో తుమ్ములు కూడా ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. చాలామందికి ఏంటంటే చిన్నప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ నుంచి కూడా ముక్కులో బోను వంకర జరిగి ఉండొచ్చు. అలానే ఇప్పుడు కొంతమందికి మిడిల్ ఏజ్ అంటే 40-50 ఇయర్స్ అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. ఇది కూడా మెయిన్గా ఏంటంటే ఈ బోను వంకర అనేది చాలా రోజు ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ 40-50 ఎస్పెషలీ ఫిమేల్స్లో హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, అలానే బయట పొల్యూషన్ వల్ల కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ, ఇప్పుడు ఏంటంటే చాలామందిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన బాడీలో కొద్దిగా రెసిస్టెన్స్ తగ్గి ముక్కులో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎండోస్కోపీ చేయటం వలన ఈ ముక్కులో బోను వంకర తెలుస్తుందన్నమాట. ఇలా మల్టిపుల్ ప్రజెంటేషన్స్తో వస్తుంది. ఈ ముక్కులో బోను వంకర అనేది మనకి ఎండోస్కోపీ విధానంలో కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎండోస్కోపీ విధానంలో క్లియర్గా తెలుస్తే ముక్కులో ఎంత బోను వంకర ఉంది, ఆల్మోస్ట్ పక్కన టచ్ అయిందా, కంప్లీట్గా క్లోజ్ అయిందా, మోర్ దాన్ 50% క్లోజ్ అయిందా అనేది. ఎక్కువ మంది ఈ సిమ్టమ్స్ మోర్ దాన్ 50% బోను వంకర ఉన్నప్పుడు వస్తుంటుంది. అలానే 100% యాక్యురేట్గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి 30-40% ఉన్న టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉందనుకోండి, వాళ్ళకి స్ట్రెస్ నుంచి కానీ, హార్మోనల్ చేంజెస్ ఫిమేల్స్లో కానీ, అలానే ఎలర్జీ నుంచి కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది కూడా అవుతుందన్నమాట.
అలానే ఈ బోను వంకర ఉన్నోళ్ళు జలుబు ఎక్కువసార్లు చేస్తున్నట్లయితే వాళ్ళకి సైనస్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరికైనా ముక్కులో బోను వంకర ఉన్నప్పుడు ఎండోస్కోపీతో పాటు సిటీ స్కాన్ కూడా ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఆ బోను వంకరతో పాటు సైనసైటిస్ కూడా కలిపి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాస్తో కూస్తో ముక్కు దూలం వంకరగా ఉండటం అనేది అందరిలో కనిపించేదే. అయితే ముక్కు దూలం వంకర మరీ తీవ్రంగా ఉండి అది ముక్కులో శ్వాసను అడ్డుకోవటం, ముక్కులో తరచుగా రక్తం కారటం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అదే పనిగా రావటం లాంటివి సంభవిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ముక్కు దూలం వంకర అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ముక్కు చివర ఉండే ఎముక భాగం మాత్రమే వంకరగా ఉండటం. రెండోది, ముక్కు దూలం పూర్తిగా ఎస్ ఆకారంలో ఉండటం. ఇలా ముక్కు దూలం వంకర కావటానికి కారణం కాన్పు సమయంలో కానీ లేదంటే వేరే సందర్భాల్లో కానీ ముక్కుకు ఏదైనా ప్రమాదం సంభవించటం వల్ల ఇలా ముక్కు దూలం వంకరగా తయారవుతుందని డాక్టర్లు చెబుతారు. ఈ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత దీనికి వచ్చేసి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే బోను వంకర ఉంటే మనకు సర్జరీ అనండి. దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవటం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనకి ఆ బోను వంకర వల్ల క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అది క్రానిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, క్రానిక్ అలర్జిక్ మ్యూకోజల్ హైపర్ట్రోఫీ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే ఎక్కువ రోజుల నుంచి ముక్కు ప్రాబ్లం ఉండటం వలన వాళ్ళకి ఆ ప్రాబ్లం సైనసైటిస్ ప్రాబ్లంకి లోపలికి వెళ్ళి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆస్టియోఐటిస్ వచ్చి ఫేషియల్ పెయిన్ వచ్చేదాకా కూడా వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు అన్నమాట. అంటే ఇది కామన్ వెళ్ళే మనకు బోన్ వంకరం నుంచి వచ్చింది, కొద్దిగా జలుబు ఉంది అనుకుంటారు. కానీ మనకు లోపల ఏమవుతుందంటే ఆస్టియోఐటిస్, ఆస్టియోమైలైటిస్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లో అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనకు లోపల యాస్పర్జిల్లస్, మ్యూకార్మైకోస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సడన్గా వస్తారు, ముఖం అంతా నొప్పి వస్తుంది, చూపు దగ్గర ఇబ్బంది అవుతుంది, అలానే తలనొప్పి ఎక్కువ వస్తుందని. అలాంటి వాళ్ళు సిటీ స్కాన్ చేయంలోనే ఆ లోపల సాఫ్ట్ టిష్యూ డెన్సిటీ, దాంతోపాటు ఫంగల్ సైన్స్ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఫంగస్ ఉన్నట్టు. సో నెగ్లెక్ట్ చేయటం మంచిదిగా. అలానే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ముక్కు బోను వంకర ఉన్నట్లయితే వీళ్ళలో పాలిప్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. బోను వంకర ఉన్న సైడు, రెండో సైడు కూడా ఏమవుతుందంటే ఆ జలుబు నుంచి సీలియర్ యాక్టివిటీ కొద్దిగా తగ్గటం వలన ఈ ఫంగల్ స్పోర్స్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ మిడిల్ మియాటల్ ఏరియాస్లోనూ, ఇథమైల్ రీజియన్లోనూ ఎక్కువ ఎక్యుములేట్ అయిపోయి అక్కడ నుంచి పాలిప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సాధారణంగా ఈ బోను వంకర ఉన్న వాళ్ళలో పిల్లల్లో యూజువల్ ప్రజెంటేషన్ ఏంటంటే ముక్కులో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడో రైట్ సైడో లేదా ఒక్కోసారి 2 సైడ్ల నుంచో బ్లీడ్ అవుతూ ఉంటుంది. పిల్లల్ని మనం ఎగ్జామినేషన్ చేసినట్లయితే బోను వంకర ఉంటుంది అన్నమాట. యూజువల్గా వీళ్ళకి మేము చెప్పే ప్రికాషన్స్ ఏంటంటే ముక్కును గిల్లొద్దు, ముక్కును పిండొద్దు, అలానే చల్లటి వాతావరణానికి ఎక్కువ పోనీయొద్దు, జలుబు రాకుండా చూసుకోండి అని చెప్తాం. అలానే వీళ్ళలో కొంచెం ముక్కులో కూడా నీళ్లు కొట్టుకోమని చెప్తాం. ఎందుకంటే బోను వంకర ఉన్న సైడు ఎండిపోవటం వలన పక్కులు ఫామ్ అయ్యి దురదొచ్చి ముక్కు గిల్లంలోనే బ్లడ్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా వాటర్ ఫ్లష్ చేసుకోమని చెప్తాం అన్నమాట. ముక్కుని హైడ్రేట్ చేయమని చెప్తాం అన్నమాట. అలానే ఎవరికైనా ఎక్కువ కాటరైజ్ అవుతుంటే మటుకి ఫస్ట్ కెమికల్ కాటరీ విధానం ద్వారా దాన్ని కోయాగులేట్ చేస్తాం. చాలామంది పిల్లల్లో తగ్గిపోతుంది. అలా కాకుండా వాళ్ళు కంటిన్యూస్గా బ్లడ్ వచ్చినట్లయితే వాళ్ళకి ఆ లేజర్ ద్వారా ఆ కాటరీ ద్వారా కోయాగులేట్ చేయటం కానీ లేదంటే ఆ సెప్టోప్లాస్టీ చేయటం కానీ జరుగుతుందన్నమాట. మిడిల్ ఏజ్ ఎల్డర్ పీపుల్ అయితే మటుకి సాధారణంగా వీళ్ళకి జలుబుతో కానీ ముక్కు మూసిపోవటం కానీ ఇబ్బందితో వస్తారు. మీరు ఎలాంటి వరి అవసరం లేదు. దీన్ని సింపుల్గా ముక్కులో లోపల నుంచి లోపలే మనకి ఏదైతే న్యాచురల్ హోల్స్ ఉన్నాయో దాంతో మనం కరెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా అదే సిట్టింగ్లో మనం కరెక్ట్ చేసినట్లయితే వీళ్ళకి సైనస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఆ ముక్కు బోను వంకర నుంచి వచ్చే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. బేసిక్గా నేసల్ హైజీన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ముక్కు బోను వంకర సరి చేసిన తర్వాత కానీ సైనస్ సర్జరీ చేసిన తర్వాత కానీ నేసల్ హైజీన్ అంటే మనం దుమ్ము దులికి వీలైనంత దూరంగా ఉండాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నట్లయితే ముక్కులు క్లీన్ అవుతూ ఉంటాయి. అలానే జలనేతి విధానం ద్వారా ముక్కును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలానే కొంచెం వెంటిలేషను, కొంచెం ఎండ ఉన్నప్పుడు మనం బయట వాకింగ్ జాగింగ్ చేసినట్లయితే బాడీ వార్మప్ అయ్యి ముక్కులో ఉన్న సెక్రెషన్స్ కూడా పోతూ ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకుంటా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూజువల్గా ఈ ముక్కులో సైనస్ ప్రాబ్లం కానీ, బోను వంకర కానీ, కండ పెరగటం కానీ, పాలిప్స్ కానీ పూర్తిగా మనం నయం చేయొచ్చు. ముక్కు దూలం వంకరగా ఉండటంతో పాటు గురక ఉండటం,
ముక్కులు నిరంతరం బ్లాక్ అయి ఉండటం, ముక్కులో రక్తం కారటం, సైనసైటిస్ బాధలు తరచుగా వేధిస్తూ ఉండటం అనే లక్షణాలు కనిపిస్తే ఈ సమస్య మందులతో తగ్గేది కాదు కాబట్టి డాక్టర్ని సంప్రదించి తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవటం అవసరం. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. వంటల్లో ఉప్పును ఎక్కువగా వాడడం, భోజనం చేస్తున్నప్పుడు పెరుగు, మజ్జిగల్లో అదనపు ఉప్పును చల్లుకోవడం మనలో చాలా మందికి అలవాటే. అయితే భోజనం చేసేటప్పుడు ఇలా అదనంగా కూరల్లో ఉప్పు వేసుకునే అలవాటు మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని హెచ్చరిస్తోంది ఇంగ్లాండ్కు చెందిన ఒక తాజా అధ్యయనం. తరచూ అదనంగా ఉప్పు వేసుకునే వారికి జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు యూకే బయోబ్యాంక్ డేటాలోని 4,71,144 మందిపై జరిపిన అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో జీర్ణాశయ క్యాన్సర్ 5వ స్థానంలో ఉంది. దీని ముప్పు కారకాలను గుర్తించడానికి డాక్టర్లు, నిపుణులు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. భోజనానికి కూర్చున్నప్పుడు అదనంగా అసలే ఉప్పు కలపని, ఎప్పుడో గాని ఉప్పు వేసుకునే వారితో పోలిస్తే తరచూ ఉప్పును కలుపుకుని తినేవారికి జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు సుమారు 41% అధికంగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. జీర్ణాశయ లోపల ఉండే జిగురు పొరను ఉప్పు బాగా దెబ్బతినిపోయేలా చేస్తుంది. ఇది హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ తలెత్తడానికే కాకుండా జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బతీయడం వంటి చర్యలతో క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తుంది. కాబట్టి జీర్ణాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి ఉప్పును తక్కువగా, మితంగా వాడుకోవడం మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు అధికంగా గలవారికిది మరింత ముఖ్యమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. లంకనం పరమౌషధం అనేది మనకు బాగా తెలిసిన నానుడి. ఒంట్లో కాసింత నలతగా అనిపిస్తే చాలు మనలో చాలా మంది ఆ పూటకు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తుంటారు. ఇక పండుగలు, పబ్బాలు, వ్రతాలు, నోముల సమయాల్లో మహిళల్లో చాలా మంది కనీసం ఒక పూటైనా ఉపవాసం చేస్తుంటారు. నిజానికి ఉపవాసం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు నిపుణులు. బరువు తగ్గడానికి, జబ్బుల తీవ్రత తగ్గుముఖం పట్టడానికి ఉపవాసం ఎంతో ఉపయోగపడుతుంటుంది. అయితే ఎలా పడితే అలా ఉపవాసం చేయడం, కొన్ని రోజులు కఠినంగా ఉపవాసం చేయడం, ఆ తరువాత మళ్ళీ యథావిధిగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. శరీరాన్ని అట్టే కష్టపెట్టకుండా ఉపవాసం చేయడం అన్ని విధాలా మేలు. ఉపవాసం చేయాల్సిన తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫాస్టింగ్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అది ఎక్కువ మేలు చేస్తుంది అనమాట. మేలు చేస్తుంది. అలా అని రోజులు తరబడి ఒకేసారి ఎక్కువగా ఫాస్టింగ్ ఉండటం అనేది కరెక్ట్ కాదు. మనం ఫాస్టింగ్ ఎప్పుడు ఎలా అంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయటము, లేకపోతే నెలకి ఒక అలా చేయలేని వాళ్ళు, వారం వారం చేయలేని వాళ్ళు కనీసం నెలలో ఒక 3 times అన్న ఫాస్టింగ్ చేయటము, అలాగా షార్ట్ టర్మ్గా ఫాస్టింగ్ ఉండాలి. కానీ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్స్ అంటే 40 days తర్వాత ఒకేసారి చేయటం అనేది కరెక్ట్ కాదు. అందుకే ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం తీసుకోవాలి? ఫాస్టింగ్ చేసినప్పుడు మనము జనరల్గా కొంతమంది పండ్లు తింటూ ఉంటారు. పండ్లు అన్ని పండ్లు ఫాస్టింగ్తోనే పండ్లు తింటూ ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక్క రోజుకైతే పర్వాలేదు, లేదు వారంలో 2 రోజులైనా పర్వాలేదు. కానీ ఎక్కువగా ఎప్పుడు ఫ్రూట్ ఫాస్టింగే చేయటం అనేది కరెక్ట్ కాదు. అలా ఫ్రూట్ ఫాస్టింగే చేస్తూ ఉన్నప్పుడు మిగతా పోషకాలు అనేవి అందవన్నమాట. అంటే మెయిన్ ప్రోటీన్ అనేది బాడీకి అందదు ఫ్రూట్ ఫాస్టింగ్ చేసినప్పుడు. సో అందుకనే ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక్క పూటే తింటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూటే తింటున్నారు, మిగతా పూట ఏం తినట్లేదు అనుకున్నప్పుడు ఆ ఒక్క పూటలోనే ఫ్రూట్స్, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ అన్నీ అందేటట్టుగా మనం ఫాస్టింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మన బాడీ ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మనం తీసుకునే ఆహారము మంచి ఆహారం అయి ఉండాలి. మంచి ఆహారం అయి ఉన్నప్పుడే అది మన శరీరానికి మేలు చేస్తుంది. అదే ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు ఏదైనా జంక్ ఫుడ్, స్వీట్ ఐటమ్తో మనం బ్రేక్ చేస్తే కనుక చాలా దుష్ప్రభావాలు శరీరానికి వస్తాయి. సో అందుకే ఫాస్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషకాలన్నీ అందేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ కరెక్ట్ వేలో ఫాస్టింగ్ చేయాలి. జ్వరం వచ్చి తగ్గినప్పుడు, అలర్జీలతో బాధపడుతున్నప్పుడు ఒంటిపై, పెదవుల చుట్టూ చిన్న చిన్న నీటి పొక్కులు రావడం మనలో చాలా మందికి అనుభవమే.
ఇలాంటి పొక్కులు చాలా వరకు 1-2 రోజుల్లో వాటంతటవే తగ్గిపోతుంటాయి. అయితే ఒక్కోసారి సూది బొనంత పరిమాణంలో మల్బరీ గుడ్ల మాదిరిగా ఒంటిపై అక్కడక్కడ తెట్టులాగా చిన్న చిన్న నీటి పొక్కులు కనిపిస్తుంటాయి. తీవ్రమైన నొప్పి, మంటతో వేధిస్తుంటాయి. ఈ రకమైన నీటి బుగ్గల్ని హెర్పిస్ అని, వాడుకలో సర్పి లేదా చల్దీ అని పిలుస్తారు. సూదులతో గుచ్చుతున్నట్లుగా వేధించే హెర్పిస్ పొక్కుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్పిస్ జోస్టర్ అంటే ఏంటి? హెర్పిస్ జోస్టర్ అంటే తెలుగులో సలిపిరి అంటాం. ఇది ఎలా వస్తుంది, దీని వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీన్ని నివారించుకోవచ్చా, దీనికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయని చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఈ సలిపిరి ఎలా వస్తుందంటే, చిన్నప్పుడు మనకి అమ్మవారు అంటే చికెన్ పాక్స్ 100 మందిలో 90 మందికి కంపల్సరీ చిన్నప్పుడు మనం ఈ చికెన్ పాక్స్ అమ్మవారు సోకుతుంది. ఈ చికెన్ పాక్స్ సోకిన తర్వాత పూర్తిగా బాడీ నుంచి నయం అవ్వకుండా ఒంట్లో 7 కోట్ల నరాలు ఉంటాయి. వాటిలో మనకి స్కిన్కి సంబంధించిన పెరిఫెరల్ నర్వ్ ఎండింగ్స్ అంటాం. ఏదో ఒక నరంలో అంటే తల నుంచి అరికాళ్ళ వరకు ఏదో ఒక నరంలో ఆ చికెన్ పాక్స్ వైరస్ అలా ఉండిపోతుంది. మనం వయసుతో పెరిగేటప్పుడు, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, 50 దాటిన తర్వాత, ప్రెగ్నెన్సీలో, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో, లేదంటే ఆస్తమాకు వాడిన స్టిరాయిడ్స్ వల్లనో, లేదంటే ఈ మధుమేహం అంటే డయాబెటిక్ వల్లనో ఇమ్యూనిటీ ఏదో ఒక పరంగా డౌన్ అవుతుంది. ఇమ్యూనిటీ డౌన్ అవటం వల్ల ఆ చికెన్ పాక్స్ వైరస్ అమ్మవారు సోకిన సంబంధించిన వైరస్ ఏదైతే నరంలో ఉండిపోయిందో ఆ నరంలో బయటకు వస్తుంటుంది. దీన్ని మనం సలిపిరి అంటాం. హెర్పిస్ జోస్టర్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ సలిపిరి అనేది అంటువ్యాధి కాదు. చిన్నప్పుడు వచ్చిన చికెన్ పాక్స్ రీయాక్టివేట్ అవడం వల్ల వచ్చిన ప్రాబ్లమే ఈ సలిపిరి. ఈ సలిపిరి మనకి తల నుంచి అరికాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. మనకి సలిపిరి ఆ ర్యాష్ వచ్చే ముందే ఒంటి మీద నొప్పి, దురద, మంటతో స్టార్ట్ అవుతుంటుంది. కొంతమంది తల భాగంలో రావడం వల్ల ఆ నొప్పి, మంట భరించలేక అప్పటికి ర్యాష్ రాదు. వాళ్ళు కంగారు పడిపోయి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కూడా చేయించుకుంటుంటారు. అలానే ఛాతి పైన వచ్చే వాళ్ళకి భయపడిపోయి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 2D ఎకోలు, ఎంఆర్ఐలు, స్కాన్లు చేయించుకుంటారు. నడుము దగ్గర వచ్చే వాళ్ళల్లో వాళ్ళు భయపడి కిడ్నీ డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటారు. కానీ ఆ నొప్పి, మంట వచ్చిన 2-3 రోజులకి ఈ సలిపిరి ర్యాష్ బయటపడుతుంటాయి. ఇవి చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా ఉండి ముట్టుకుంటే నొప్పి, మంట, దురద అని చెప్తుంటుంటారు. సో ఇలా ఏ నరంలో అయినా తల నుంచి అరిభాగం లోపల ఎక్కడైనా రావచ్చు. హెర్పిస్ జోస్టర్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ర్యాష్ వచ్చే 2-3 రోజుల నుంచి మంట, నొప్పి స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లగా ఈ చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా స్టార్ట్ అవుతాయి. ఇది వాళ్ళకి మనం బొగ్గులు పెట్టి కాల్చినట్టు, సూదులు పెట్టి కుచ్చినట్టు, ఎవరో స్క్వీజ్ చేస్తున్నట్టు అంత నొప్పి, 3 రకాల నొప్పులు ఉంటాయి. ఇవి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకపోయినా వారం 10 రోజుల్లో అదే తగ్గుముఖం పట్టడం స్టార్ట్ అవుతుంటుంది. ఇది మనం ఈ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఈ ట్రీట్మెంట్ దీన్ని మనం తీసుకోకపోతే దాన్ని మళ్ళీ వచ్చే అవకాశాలు ఇంకెక్కువ అవుతుంటాయి తప్ప అది పూర్తిగా మాయమైపోదు, ఒక్కసారి వచ్చి మాయమైపోదు. హెర్పిస్ను ఎలా నిర్ధారిస్తారు? జాంక్స్మియర్ అంటే నీటి పొక్కుల్లో ఆ లిక్విడ్ తీసి మైక్రోస్కోప్ కింద చూడటం వల్ల ఆ వైరస్ కణాలు మనం గుర్తుపట్టి ఇది మనం సలిపిరి అని నిర్ధారించవచ్చు. ఎందుకు మనం దీనిలాగానే ఇప్పుడు ఈ వర్షకాలంలో పురుగులు కుట్టడం వల్ల కూడా సలిపిరి లాంటి ర్యాష్లే కనబడుతుంటాయి. సో ఈ ర్యాష్ వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెర్పిస్ జోస్టర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్ విధానాలలో ఏముంటాయంటే, ఫస్ట్ యాంటీవైరల్ కోర్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అసెక్లవేర్, ఫెమ్సెక్లవేర్, వాల్సెక్లవేర్ అని చాలా ఓరల్ యాంటీవైరల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి కంపల్సరీ వారం 10 రోజులు డాక్టర్ అడ్వైస్ ఇస్తున్నట్టు కంపల్సరీ తీసుకోవాలి. ఈ టాబ్లెట్స్ చాలా వరకు అందరికీ సేఫే ఉంటుంది, కానీ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ టాబ్లెట్ తీసుకోవాలంటే వాళ్ళ కిడ్నీ స్పెషలిస్ట్ కనుక్కొనే తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే అవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మిగతా వాళ్ళకి చాలా 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 సేఫ్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ యాంటీవైరల్ కోర్స్ తీసుకోవడం వల్ల ఈ సలిపిరి ఒకసారి ఎపిసోడ్ వచ్చింది త్వరగా మళ్ళీ రాకుండా చూసుకోగలుగుతుంది. ఇవి రోజుకి 3 పూట్ల లేదా 5 పూట్ల డాక్టర్ గారిని మీకు చూసి గైడ్ చేస్తుంటారు. నెక్స్ట్, నొప్పి తగ్గడానికి, ఈ నరాల్లో వచ్చి నొప్పి తగ్గడానికి గాబాపెంటిన్, ప్రీగాబాపెంటిన్, తర్వాత ట్రిప్టలిన్, అమిట్రిప్టలిన్, అలానే ఈ నరాలకు సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి నొప్పి తగ్గిపోయేంత వరకు అడ్వైస్ చేస్తుంటాం. ఒక టైప్ ఆఫ్ టాబ్లెట్ ఏమో మంట తగ్గడానికి పనిచేస్తే, ఇంకొక టైప్ ఆఫ్ టాబ్లెట్ ఏమో సూదులతో కూర్చే మంట తగ్గడానికి, నొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంటాయి. అలానే మన ఇంట్లో దొరికే సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్స్తో కూడా ఫీవర్ కానీ నొప్పి కానీ తగ్గించుకోవచ్చు. హెర్పిస్ను నివారించుకోవచ్చా?
చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత ఇది మనం నివారించుకోలేము. మనకి ఏదో ఏజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎవరికైనా రావచ్చు ఇది. సో ఇప్పుడు మనకి కొత్తగా ష్రింగ్రిక్స్ అనే వ్యాక్సిన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇది ప్రపంచంలో ఎప్పుడో లాంచ్ అయినా ఒక 5-6 ఏళ్ల కింద నుంచి ఇండియాలో మనకి అవైలబుల్లో ఉంది ఇది. కానీ ఒక సంవత్సరం కింద గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. 51 ఇయర్స్ అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని అప్రూవ్ చేసింది. ఈ వ్యాక్సిన్ ఈ 2 డోసులు అడ్వైస్ చేస్తుంటాం. ఒక డోస్ అయిపోయిన తర్వాత 2 నెలల నుంచి 6 నెలలు ఇంకో డోస్ అడ్వైస్ చేస్తాం. ఇది 10 ఏళ్ల వరకు 97% వరకు ఈ సలిపిరి వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది. ఈ సలిపిరి వచ్చిన వాళ్ళు 3 నెలల నుంచి 4 నెలలు వెయిట్ చేసి ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీ తల మీద వచ్చే ఈ సలిపిరి వచ్చే తల మీద, ముక్కు మీద, చెవుల దగ్గర వచ్చే ఈ సలిపిరి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి నరాలకు కానీ, లేదంటే తలలో కానీ, లేదంటే కంట్లో కానీ, లేదంటే చెవుల్లో ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మిగతా బాడీ పార్ట్స్ పైన వచ్చే ఈ సలిపిరి మనం వ్యాక్సినేషన్ ఆలోచించి తీసుకోవచ్చు. కానీ మొహం పైన, మెడ పైన వచ్చే ఈ సలిపిరి ర్యాష్ మాత్రం వాళ్ళు కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. తీవ్రమైన దురద, మంటతో వేధించే హెర్పిస్ పొక్కులకు ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చర్మంపై తెట్టులాగా నీటి పొక్కులు కనిపించడం మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సాయం తీసుకోవాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్నప్పుడు నిత్యం 1 కప్పు ఉడికించిన శనగల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. శనగలు పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. వీటిలోని ప్రోటీన్లు, పీచు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. దీంతో ఆహారం అధికంగా తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా బరువు క్రమంగా అదుపులోకి వస్తుంది.